హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, తమలపాకు. ఈ తమలపాకు మొక్క చాలా ఒక కుండీ ఒక డబ్బా తీసుకొచ్చాను నర్సరీలో. దాని నుండి నేను ఎంత పెద్ద పెద్ద కుండీలు చేశాను అసలు. ఎంత ఎత్తున ఎదిగినాయి, పందిరికి పాకిచ్చాను కూడా. ఇంకా మన అంకుల్ గారు తీసేయమన్నారని అవన్నీ తీసేసాను. ఉండకూడదు అన్నారు, ఆయన ఎక్కడున్నారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడైతే చిన్న డబ్బాల్లో ఇలా పెట్టాను. ఏంటి, ఆయన చూడకుండా పక్కన పెట్టుకొని అలా పెంచుతున్నాను గార్డెన్లో. రోజు రారు చూడడానికి, వచ్చిన అంత ఐడియా లేదనుకుంటా. అయితే ఈ మొక్కలు ఎందుకు పెంచకూడదు అన్నారు ఏంటి, అవన్నీ మూఢనమ్మకాలు. చక్కగా పెంచుకోవచ్చు. ఒక వీడియోలో సిరావురు అన్నయ్య గారు చెప్పారు, చక్కగా పెంచుకోండి, పెంచొచ్చమ్మా అని. అప్పటి నుండి నాకు అసలు ఇంకొంచెం ఆ ఉన్న భయం కూడా పోయింది. ఎందుకంటే మన అంకుల్ గారు భయపెట్టారనమాట, అది పెంచకూడదంట. అంటే నవిలి ఊస్తేనంట మన దగ్గర డబ్బంతా అయిపోయిద్దంట. ఏంటంటో చెప్పారు. నవిలి ఎందుకు ఉయ్యాలి, తినేయాలి. అది అసలు వేయకూడదు. తమలపాకు ఇది ఒరిజినల్గా మనం వేరే పాన్ వేసుకుంటే అందులో అన్నీ కలుస్తాయి కాబట్టి ఏయో కలుపుతారు, అది తినకూడదు. ఈ తమలపాకు అయితే ఒక్క సున్నం, ఇది ఆకు ఒకటే ఉంటుంది కాబట్టి ఇది నవిలి మింగేయాలి. ఈ సున్నంలో, ఈ ఆకులో కాల్షియం ఉంటుంది. మనం ఒక కాల్షియం ట్యాబ్లెట్ వేసుకున్నంత ఉపయోగం అన్నమాట ఈ తమలపాకు తిని నవిలి మింగేస్తే. అది ఎందుకు పెంచకూడదు, అంత ఆరోగ్యమైన మొక్క? ఆలోచించండి. ఫుల్ వీడియో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మన ఛానల్ ఫాలో అవ్వండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్.